ఆత్మీయ హిందూ బంధువులందరికీ దసరా శుభాకాంక్షలు. నవభారత నిర్మాణానికి పునాది వేసి విదేశీ కుయుక్తులకు లొంగకుండా స్వధర్మాన్ని పాటిస్తూ సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ స్వధర్మంలో ఉండేటువంటి శత్రువులను అధిగమిస్తూ భారతదేశం యొక్క గౌరవాన్ని వైభవాన్ని ప్రపంచమంతా తెలియజేస్తూ ప్రచారం చేస్తూ భారతదేశానికి రక్షణగా ఉంటున్నటువంటి ఏకైక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్. ఈ రోజుకు విజయదశమికి 100 వసంతాలు 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని దిగ్విజయంగా కోట్లాది మంది ప్రజల గుండెల్లో ప్రేరణగా నిలుస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ మరొక నూతన శకంలోకి ప్రవేశిస్తున్నది. వేలాది మంది జీవితకాల కార్యకర్తలు, లెక్కలేనంత మంది స్వయం సేవకులు, మాతృభూమిని తల్లిగా భావించే భావన ఉన్నటువంటిది ఆర్ఎస్ఎస్. మాతృభూమిని ఒక భక్తి భావంతో చూసేది ఆర్ఎస్ఎస్. మన మాతృభూమికి అంకిత భావము, సమర్పణ భావము కలిగినటువంటిది ఆర్ఎస్ఎస్. మన దేశ త్రివర్ణ పతాక గౌరవానికి ప్రాణాలు సైతం అర్పించగలిగే సంకల్పం ఉన్నటువంటి వ్యవస్థ ఆర్ఎస్ఎస్ది. మన దేశ మాతృభూమిని సంరక్షించేటువంటి సంకల్పం గలది ఆర్ఎస్ఎస్. మన దేశాన్ని మళ్ళీ అఖండ భారతదేశంగా ఆ వైపుకు తీసుకెళ్లేది ఆర్ఎస్ఎస్. సనాతన ధర్మాన్ని సురక్షితంగా ఉంచుతూ రాబోయే తరాలకు అందించగలిగే శక్తి కలది ఆర్ఎస్ఎస్. మన దేశ సామాజిక సేవకు సమరసతకు మారుపేరు ఆర్ఎస్ఎస్. మన దేశ గురుకుల వ్యవస్థను సంరక్షించేది ఆర్ఎస్ఎస్. రామ మందిరం నిర్మాణాన్ని సంకల్పించి ఆ సంకల్పాన్ని పూర్తి చేయించింది ఆర్ఎస్ఎస్. ఎన్నెన్నో ఇంకెన్నో ఆర్ఎస్ఎస్తో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో అనుసంధానించబడ్డ ప్రతి ఒక్క స్వయం సేవక్కు నా ప్రణామాలు. బోలో భారత్ మాతాకి జై.